దిస్ ఈజ్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని ఎర్రమంజిల్లోని విద్యాసాగర్ భవన్లో ఉన్నాము. తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని కలవబోతున్నాము. మీడియా న్యూస్ రూపొందించిన దేశభక్తి దేవతామూర్తుల క్యాలెండర్ను ఆవిష్కరించారు. భారతదేశ డిఫెన్స్ ఫోర్సెస్ గొప్పతనం ఏంటి, వాళ్ళ ప్రత్యేకత ఏంటి అనేది మనం శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు మేరెడ్డి శ్యామ్ ప్రసాద్ రెడ్డి. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా చేసి రిటైర్ అయ్యాను 2007లో. ప్రస్తుతం నేను తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘానికి అధ్యక్షుణ్ణి. ఇది 2008లో స్థాపించబడ్డది. దాదాపు ఒక 10 సంవత్సరాలు జనరల్ సెక్రటరీగా చేసి తర్వాత అధ్యక్ష స్థానానికి ఎదిగాను. శ్రీధర్, నాకు చాలా సంతోషం అనిపించింది. ఈరోజు ఒక దేశభక్తి సంబంధించినటువంటి జవాన్లతో ఉన్నటువంటి క్యాలెండర్, మిగతా దేవతామూర్తులతో ఉన్నటువంటి క్యాలెండర్ కూడా నాతో మీరు ఆవిష్కరింపజేశారు. నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇది. ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా ఏ ఇంట్లో చూసినా కూడా దేవతా విగ్రహాలే అవుపడుతుంటాయి, మూర్తులే అవుపడుతుంటాయి, పటాల రూపంగా కానీ విగ్రహాల రూపంగానే కానీ ఏ ఇంట్లో కూడా ఒక జవాన్ యొక్క అయితే నేను ఇంతవరకు చూడలేదు అసలు. కాకపోతే జై జవాన్ జై కిసాన్ అనుకుంటుంటాము తప్పించి ఎక్కడ కూడా వారికి ఇవ్వవలసినటువంటి స్థానం మనం ఇవ్వలేదు. మన గుండెల్లో ఉన్నా కూడా దాన్ని ప్రతిబింపజేయలేదు ఎక్కడ బయటకి. కానీ ఇది ఈ క్యాలెండర్ రూపంగా తీసుకొచ్చినందుకు నీకు అసలు అభినందిస్తున్నాను. చూడండి, ఈ కాలంలో అవుతే ఇంజనీరు లేకుంటే డాక్టరు ఇంజనీరు అయిపోగానే అమెరికాకి వెళ్ళడము, లేకుంటే యూరోప్కి వెళ్ళడము, విదేశాలకు వెళ్ళడము, లేకుంటే ఇక్కడ ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోవడము, దీనికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నటువంటి యువతలో వాళ్ళు ఇంజనీరింగ్ చదివినా లేకుంటే 12th వరకు వాళ్ళు ఎన్ని మార్కులు వచ్చినా వాళ్ళకు ఇంజనీరింగ్ చదవడానికి, మెడిసిన్ చదవడానికి వీలున్నా కూడా నేషనల్ డిఫెన్స్ అకాడమీలో కూడా వాళ్ళు సెలెక్ట్ అయ్యి ఆ విధంగా దేశానికి సేవ చేయడానికి వెళ్తున్న యువకులకు రియల్లీ సల్యూట్. వాళ్ళు మామూలుగా ఏదో పేద కుటుంబంలో పుట్టిన వాళ్ళు కాదు, అసలు మంచి ప్రొఫెసర్ ఇంట్లలో ఉన్నటువంటి పిల్లలు కూడా ఈరోజు ఇది నార్త్లో ఎక్కువ ఉన్నది. అన్ఫార్చునేట్లీ మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఈ విధంగా డిఫెన్స్లకు ఎడ్యుకేటెడ్ వాళ్ళు పోవడం అనేది మనకు ఎంతసేపటికి అమెరికాకు పోవాలనేటువంటి ఉంది. కానీ ఇది డిఫెన్స్లకు వెళ్ళి దేశానికి సేవ చేయాలనేటువంటి ఆలోచనలో మనకు కొంచెం వెనకంజలనే ఉన్నామని నాకు అనిపిస్తున్నది. కానీ ఏదైనా వాళ్ళ త్యాగాలు చూస్తుంటే మనం మొన్న రీసెంట్గా జరిగినటువంటి యుద్ధాలు కానీ, బంగ్లాదేశ్ యుద్ధమే కానీ, అంతకుముందు పాకిస్తాన్తో జరిగిన 65 యుద్ధంలో కానీ, 62 యుద్ధంలో కానీ, దాని తర్వాత వాళ్ళు మనకు భయంకరమైనటువంటి నేచురల్ కాలమిటీస్ అంటే ప్రకృతి వైపరీత్యాలప్పుడు కూడా వాళ్ళు చేసే సేవలు కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు రియల్గా ఒక పూర్వజన్మ సుకృతమేమో వాళ్ళకు చేరడం అనిపించింది. అసలు కొన్ని తాత ఆర్మీలనే ఉంటాడు, కొడుకు ఆర్మీలనే ఉంటాడు, మనవడు ఆర్మీలనే ఉంటాడు. ఒక వంశంలో కుటుంబంలో ఇప్పుడు పంజాబ్, హర్యానా, తర్వాత మన ఉత్తరాఖండ్లో చూస్తేనే నేను రూర్కీలో ఎంఈ చేసినప్పుడు చూశాను. అటు ఏ ఊరికి వెళ్ళినా కూడా 3-4 తరాల నుంచి అందరూ డెఫినెట్గా ఆర్మీలనే ఉన్నారు వాళ్ళు, అసలు అన్ని పెద్ద పెద్ద పదవులలో ఉండి మళ్ళీ. కాబట్టి వాళ్ళకు ఆ దేశ సేవ అనేది వాళ్ళ యొక్క రక్తంలోనే అది వచ్చిందా అని నాకు అనిపించింది. మనకు బార్డర్కు దూరంగా ఉన్నందుకు మనకు అది రాలేదా నాకు కొంచెం బాధ అనిపిస్తుంది నాకు, సౌత్ ఇండియన్స్ దాని మీద. కానీ సౌత్ ఇండియాలో కూడా ఇప్పుడు తమిళనాడు నుంచి కానీ, కొంచెం కేరళ నుంచి కానీ ఉన్నారు, కానీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి లేరు. కానీ దేశానికి నిజంగా ఈరోజు మనం ఇంత నిర్భయంగా ఇక్కడ ఉంటున్నామంటే దేశ రక్షణ చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది మనకు రాత్రి పగళ్ళు శత్రువుల నుంచి మనల్ని కాపాడుతూ అన్ని రీత్యా భూమి మీద, ఆకాశంలో, నీటిలో ఎక్కడి నుంచి కూడా మన యొక్క శత్రువులు చొరబడకుండా వాళ్ళు 24 గంటలు వాళ్ళు సర్వైవల్ 24 గంటలు పర్యవేక్షిస్తున్నారు. కాబట్టి మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. మనం ఆరాంగా ఈరోజు మీరు ఇంటర్వ్యూ నడుస్తున్నది, లేకుంటే అంతా హడావుడే. కాబట్టి దానికి మనము వాళ్ళ యొక్క శ్రమని, వాళ్ళ యొక్క ఇంకొకటి ఒక్కొక్క దగ్గర -30, 40, 50 డిగ్రీ సెంటీగ్రేడ్లో కూడా వాళ్ళు ఉండేటువంటి ఆస్కారం ఉన్నది. అయినా కూడా వాళ్ళు ఎక్కడ కూడా దానికి విడవకుండా చేస్తున్నారు. ఏ అడవిలో కానీ, మంచు కొండలే కానీ, ఎడారులనే కానీ, నీళ్లు దొరికినటువంటి ఎడారులో కూడా వాళ్ళు ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అయినా ఉంటున్నారు వాళ్ళు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. నీకు ఇంత మంచి ఆలోచన వచ్చినందుకు శ్రీధర్. మనము ఈరోజు వాళ్ళకి ఇవ్వవలసిన గౌరవం నేనేమంటానంటే
ఎప్పుడే కానీ నీకు ఆర్మీ ఎయిర్పోర్ట్లో కలిసినా రైల్వేలో కలిసినా నువ్వు అసలు సల్యూట్ కొట్టాలండి. అసలు నాకు అనిపిస్తుంది. నేను అట్లా 2-3 సార్లు చేశాను, ఎయిర్పోర్ట్లో చేశాను. నేను డైరెక్ట్ నేను కూర్చొని ఉన్నా, నా ముందు నడుస్తున్నాడు, ఎదురుగా టక్న లేచి నేను సల్యూట్ కొడితే ఆయన చాలా సంతోషపడి నాకు చెయ్యి షేక్ అండ్ ఇచ్చిపోయింది అసలు. కాబట్టి మనకు అలాంటిది నేను వేరే దేశాలలో చూశాను. నేను మన టీవీ ఛానళ్ళల్లో వేరే కంట్రీస్లలో ఆర్మీకి ఇచ్చేటువంటి గౌరవం అసలు. కాబట్టి వాళ్ళు పిల్లలని, భార్యని అందరిని వదిలిపెట్టేసి ఎక్కడనో ఉండి ఎడారిలో, మంచుకొండల్లో, అడవులలో ఉండి వాళ్ళు మన దేశాన్ని రక్షిస్తున్నారు కదా. వాళ్ళ ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు అసలు. ఒక ఆర్డర్ ఇచ్చినట్టయితే వెళ్ళిపోవడమే, వాళ్ళు వెనక చూసేది లేదు అసలు. ఆ ఎదురుగా 1000 మంది ఉన్నా, వీళ్ళు 10 మంది ఉన్నా పోండి అంటే వెళ్ళిపోవడమే అసలు. కాబట్టి ఆ విధంగా వాళ్ళు జీవితాన్ని దేశానికి అర్పించారు. ఎప్పుడు వాళ్ళ అంతం ఎప్పుడు ఉంటుందో వాళ్ళకే తెలియదు అసలు. ఇంటి నుంచి 3 నెలలకని వస్తారు, తిరిగి వచ్చేది కూడా ఉంటుందా లేదా అని గ్యారంటీ లేదు. కాబట్టి ప్రతిసారి సాగనంపేటప్పుడు అదే ఆఖరి సాగనంపుగా కూడా కొన్ని ప్రాంతాలలో చేస్తారు అన్నట్టు. మళ్ళీ కలుస్తానో లేను చూడండి. కాబట్టి సైనికుల యొక్క పరాక్రమం, వారి యొక్క త్యాగము మనం ఎప్పుడు కూడా మరవకుండా ఉండాలంటే మనం ఎప్పుడు వారికి అవపడ్డప్పుడల్లా మనం గౌరవించుకోవడం అనేది నేర్చుకోవాలని నేను భావిస్తాను.